తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెన్నూరులో ఇసుక మాఫియా లేకుండా చేశానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చాలా మంది ఒత్తిడి చేశారని, కానీ తాను ఇసుక మాఫియాకు ఎలాంటి సహకారం ఇవ్వడం లేదని చెప్పారు. ఇసుక విషయంలో కావాలని బీఆర్ఎస్ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు, కాంట్రాక్టర్లు ఇసుక అక్రమ దందాతో కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో ఇసుక రీచ్ ను ప్రారంభించారు మంత్రి. అంతకుముందు చెన్నూరులో బీసీ గర్ల్స్ హాస్టల్ ను ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. నాయకులందరూ కూడా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. కోట్లాది రూపాయలు అంటే కోట్లాది రూపాయలు. అసలు ఈ కోట్లాది రూపాయలు ఏదైతే టీఆర్ఎస్ నాయకులు సంపాదించుకున్నారో అది ప్రజల సొమ్ము. కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దోపిడీ చేయడం జరిగింది. మీకు తెలుసు, ఈ కొల్లూరులోనే వందలాది లారీలు తిరుగుతుండే ఆ రోజులలో. అక్కడ నేను ప్రజలకు, చెన్నూరు ప్రజలకు అందరికీ కూడా మాట ఇచ్చిన, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఇసుకే దందా బంద్ చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీంట్లో స్ట్రిక్ట్ చర్యలు తీసుకోమని చెప్పి ఏడీ మైన్స్కి చెప్పడం జరిగింది. అప్పుడు చాలా ఒత్తిడి వచ్చినాయి. సార్, మాకు కొంచెము మీరు ఫ్రీగా ఇవ్వాలి, మాకు డబుల్ లోడింగ్ కావాలి, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. కానీ నేను మంత్రి అయిన తర్వాత ఒక సిస్టమ్, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఒక సిస్టమ్ ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ కేవలము లారీలు ఎక్కడైతే పోతున్నాయో అవి జీపీఎస్తో ద్వారా, డ్రోన్స్, శాటిలైట్, ఈ మేనేజ్మెంట్ ద్వారా ఈ ఇసుకే దందా ఏదైతే ఇంతకుముందు నడుస్తున్నాయో అవన్నీ కూడా మనము బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్యలు తీసుకున్నందుకు మనకు ఇసుకే పన్ను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంకి రావాలనో సుమారు 22% పెరగడం జరిగింది ఈ లాస్ట్ 6 monthsలో. ఎవరైతే దీన్ని మిస్యూజ్ చేస్తారో, ఎక్కువ లారీలు పన్ను కట్టకుండా తీయాలని చెప్పి ట్రాక్టర్ల ద్వారా తీద్దామనుకుంటున్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. 1,00,000 కోట్లనైతే కాళేశ్వరంలో మింగినరు, ఇక తక్కిన ఎక్కడ మింగినో అర్థమవుతుంది. అందుగురించి మనం చూస్తున్నాము, కవిత ఏదైతే చెప్తుందో ఇది కేవలము పైసల గొడవ, కుటుంబంలో పైసల గొడవతోని అక్కడ వాళ్ళు ఆస్తులు పంచుకోనికే నాటకం ఆడుతున్నారు నాయకులందరూ కూడా. మనం ఇది దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగానే ఇక్కడ ఏదైతే నిధులు వస్తున్నాయో చెన్నూరులో, అన్ని నిధులు కేవలం ప్రజల కోసమే,